హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఊరటనిచ్చినటువంటి హైకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వెలువరించిన ఒక కీలకమైన తీర్పు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మధ్య ఒక అతి ముఖ్యమైన చర్చనీయాంశంగా అయితే మారింది. సాధారణంగా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన విశ్రాంత ఉద్యోగులకు ఈ తీర్పు ఒక కొత్త ఆశను కల్పించింది. అసలు ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నేపథ్యం ఏమిటి? గౌరవ కోర్టు ప్రభుత్వంపై ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది? మరియు తీర్పులో ఉన్న ముఖ్యమైన అంశాలేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జూన్ మరియు జూలై నెలల తర్వాత పదవీ విరమణ పొందినటువంటి వేలాది మంది ఉద్యోగులకు దాదాపుగా 20 నెలల కాలం గడుస్తున్నప్పటికీ వారికి చట్టబద్ధంగా అందాల్సిన ఒక్క రూపాయి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందలేదు. ఒక ఉద్యోగి తన జీవితకాలం అంతా అంటే సుమారు 35 ఏళ్ల పాటుగా ప్రభుత్వ సేవలో గడిపి చివరి దశలో వచ్చే ఆర్థిక వెసులుబాటు కోసం ఎన్నో ఆశలతో అయితే ఎదురుచూస్తూ ఉంటారు. కానీ గత 20 నెలలుగా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తమకు రావాల్సిన డబ్బు కోసం వారు అనేక సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూగా తిరిగారు. అధికారులను బ్రతిమలాడారు. వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చేసేదేం లేక న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సొచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వృద్ధాప్య కారణంగా వారెదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వయసు పైబడ్డంతో వచ్చే అనారోగ్య సమస్యలు, పెరిగిన వైద్య ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల వివాహాలు లేదా ఇతర ఆర్థిక అవసరాల వల్ల వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వలేక రావాల్సిన సొమ్ము అందక వారు పడుతున్నటువంటి ఆవేదనను గమనించి కొంతమంది రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ధైర్యంగా ముందుకొచ్చి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ రిట్ పిటిషన్ నంబర్ 4850/2026. ఇది 19 ఫిబ్రవరి 2026న దాఖలైంది. ఈ పిటిషన్ ద్వారా వారు తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని, చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను ఆపడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును విచారణకు స్వీకరించినటువంటి గౌరవ జస్టిస్ డి. రమేష్ గారు ఈ అంశాన్ని చాలా గంభీరంగా పరిగణించారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడడంతో పాటు ప్రభుత్వం కాపాడడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం ఇచ్చే విరాళాలు కాదు అని, అవి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో సంపాదించుకున్న హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. సంబంధిత ప్రభుత్వ శాఖలు మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కఠినమైన సూచనలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువరించే సమయంలో కోర్టు కేసు యొక్క లోతైన మెరిట్స్‌లోకి వెళ్లకుండానే మానవీయ కోణంలో ఆలోచించి పిటిషనర్లకు తక్షణ ఉపశమనం కలగాలని ఆదేశించింది. ముఖ్యంగా ఈ ఉత్తర్వులు అందిన నాటి నుండి కేవలం 3 నెలల గడువులోపు బాధితులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వడ్డీతో సహా లేదా చట్టబద్ధమైన నిబంధనల ప్రకారంగా చెల్లించాలి అని కోర్టు గడువు విధించింది. మరి ఈ చారిత్రాత్మక తీర్పుతో రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వు కనిపిస్తుంది. తమ హక్కుల కోసం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాడితే ఖచ్చితంగా న్యాయం లభిస్తుందనే బలమైన నమ్మకం మరియు ధైర్యం వారిలో కలిగింది. ప్రభుత్వం కూడా కేవలం ఆర్థిక లెక్కలు చూపకుండా మానవీయ కోణంలో ఆలోచించి వృద్ధాప్యంలో ఉన్న తమ మాజీ ఉద్యోగుల ఇబ్బందులను త్వరితగతిన తీర్చాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రస్తుత కాలంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు తీర్పులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కోర్టు 3 వారాలు లేదా నెల రోజులు గడువు ఇచ్చినప్పటికీ నిధుల కొరత సాకుతో కాలయాపన చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు మళ్ళీ కోర్టు ధిక్కరణ ఆహ్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్‌లు వేయాల్సొస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం ఈ తీర్పును సీరియస్‌గా తీసుకొని నిధులు విడుదల చేయకుంటే అది వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తుంది. ఈ తీర్పును ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఇతర పెన్షనర్లు కూడా కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ప్రధానంగా గ్రాట్యుటీ, ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, అలాగే జిల్లా పరిషత్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి ముఖ్యమైన ప్రయోజనాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులు అందకపోవడం వల్ల వారి జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏమాత్రం తత్సారం చేయకుండా, సాంకేతిక కారణాలు చెప్పకుండా వెంటనే నిధులు విడుదల చేయాలనైతే అందరూ కోరుకుంటున్నారు. కోర్టు తీర్పులను గౌరవించడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యం. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత వేగంగా అడుగులు వేస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ తీర్పుపై మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వం నిజంగా 3 నెలల్లోపు బకాయిలు చెల్లిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అనుభవాలు లేదా అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ ద్వారా అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.